వదిలే, అప్పుడే ఫీల్ అయిపోయావు. చెప్పు. అంటే మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఛీ, చూసావా, అందుకే వద్దన్నాను. నో సారీ, చెప్పు. మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. రెయిన్ లో ఇద్దరు తడవాలి. స్కై బ్లూ కలర్ శారీలో డీప్ కట్ బ్లౌజ్ లో ఫుల్ మూన్ లో ముద్దు పెట్టుకోవాలి. గంటకి ఒక సర్ప్రైజ్ కావాలి. కనపడేంత ఇన్నసెంట్ వేవి కాదు రోయ్. ఇదంతా నీతో వర్కౌట్ అవుతలే, ఎందుకంటే నువ్వు నైట్ టైం బయటికి రావుగా. అవును, నీ బర్త్డే ఎప్పుడు? ఆల్రెడీ అయిపోయింది. ఇంతకీ నీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మర్చిపోయా, 22nd. ఏ ఇంకో ముద్దిస్తావా? అంతలేదులే. పద్మా, పద్మా, మమ్మీ నువ్వు భక్తి ఛానల్ చూడు, నేను భజన ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. అవతల ట్రైన్ కి టైం అయిపోద్ది. తిరుపతికి వెళ్ళినా తీర్థం వదలరా? ఏదది ప్రార్థన? పైనే ఉంది, నేను పిలుచుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే రా రా, టైం అవుతుందిరా. అయ్యో అదేంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? ఏమండి, ప్రార్థన రాకూడదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 నెలల క్రితం ప్లాన్ చేసిన దానికోసం ఇప్పుడు రానంటే? అది రాననట్లేదు, రాకూడదు అంటున్నాను. హలో, ఎవరండి మీరు? ఏ నిన్నే అడిగేది ఎవరు నువ్వు? ప్రార్థన అంటే నువ్వేనా? మీరు? నా పేరు వాణి, విల్లా మేరీ కాలేజ్ వార్డెన్ని. బేసిక్గా నాకు ఇరిటేషన్ ఎక్కువ, ఎఫెక్షన్ తక్కువ. మీ నాన్నగారు చెప్తే వచ్చాను. చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్నా లోపల నేను చాలా హార్డ్. ఎవరైనా ఎక్స్ట్రా కటింగ్లు, ఓవర్ యాక్షన్లు చేస్తే తోట తీస్తా. అయ్యో, ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. ఫోన్ ఇటీ. హలో రాణి, అర్జెంట్ గా నేను చూడాలనిపిస్తుందిరా. నాకు కూడా నిన్ను కలవాలనిపిస్తోందిరా. అవునా, మరి ఎక్కడ కలుద్దాం? ప్రార్థన ఇంట్లో. మరి వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరూ లేరుగా. అయితే నేను వచ్చేస్తున్నానుగా. నేను వచ్చేసా. సారీ అండి, రాణి అనుకున్నాను. నువ్వు అనుకుంటే ఈ పూటకి నీ రాణి నీ కాలేనా? ఎందుకు కాకూడదు, కానీ మా రాణి ఫీల్ అవుతుందేమో. ఫీల్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. కరెక్టే, ఆ రాణి ఎప్పుడైనా దొరుకుతుంది. ఈ రాణి ఇప్పుడే దొరుకుతుంది. దా యు నాటి. వస్తున్నా. వెల్కమ్. లేట్ ఎందుకు, తలుపేయి. డౌట్ ఎందుకు, గేర కూడా పెట్టేస్తా. ఇంకాస్త ఇంకాస్త మొదలెట్టేద్దామా? ఈ అబ్బా రేయ్, నిన్ను రాణి కావాలా నీకు? చంపుతా, సచ్చినోడా. ఏం జరిగింది? పూర్తయింది. ఏమైనట్లేదే. ఆహా, ఇప్పుడు కంప్లీట్ గా పూర్తవుతుందిరా. యారా, ఇప్పుడు కంప్లీట్ గా పూర్తయిందా? తప్పైపోయిందాక, నేను మారిపోయినాక, నీ కాల్ పడుకున్నాక నాకు గుర్తొచ్చిందాక. ఇంకోసారి ముందో అక్క వెనకో అక్క అన్నావంటే కాలు కిందేసి తొక్కుతా. ఏమనాలక్క, ఆంటీ అనాలా? నువ్వు కూడా ఫోన్ చేసావా? జస్ట్ SMS చూసా, వచ్చేసా. ఎర్రని బుగ్గలు, నలిగిన షర్టు, చెదిరిన జుట్టు, బాగా వర్కౌట్ అవుతుంది. నీకు కూడా బాగా వర్కౌట్ అవుతుంది. రమ్మి డార్లింగ్. ఈ రూమ్ లో నాకు బాగా వర్కౌట్ అయితే నీకు బాగా పాటిస్తా. రమ్మి డార్లింగ్, నేను వచ్చేసా. హే, నేను ఏ రూమ్ లోకి వచ్చాను? నా రమ్మి ఏది? ఈ డమ్మి ఎవరు? నీ రమ్మి వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళింది. ఓ,
ఈ రోజుకి నీతో రమ్మీ ఆడేది నేనే 2020 కాదు టెస్ట్ మ్యాచ్. నాకే టెస్టా? ఏ వాట్? ఇంకాస్త 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 నీ యబ్బరా బలవల్ల. చాలా అప్పుడే ఏంట్రా బాబా, రబ్బే. ఏంట్రా? రమ్మీనా? రమ్మీ అంటావురా? ఏయ్, నేనట్టొచ్చానా చంపేశానే. రా రా. నీకు దండ పెడతారా కావుతాక? అమ్మో ఎన్నో మ్యాచ్లు ఆడాను కానీ ఇలాంటి మ్యాచ్ ఎప్పుడు ఆడలేదు నాకు. లోపల సేదరగడి కాయ కచ్చూరి అయిపోతుంది. లేకపోతే ఫోన్ చేసేవాంటే SMS చేసాను వచ్చేస్తానంటావా? రా. అక్క జలకిస్తుంది. ఎక్కడికి పోతావురా? దొరకరా నాకు? దొరుకుతావా లేదా? అబ్బా. ఏయ్, ఆగు. రండి ఆగు. అక్క. ఒరేయ్, ఏంటి సంగతి? లోపల సేదరగడి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో. మిస్ అయిపోయాను రా. హే, నువ్వు మిస్ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవ్వదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఆ డన్లప్పేగా. నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా గర్ల్ ఫ్రెండ్ అంటే మంచిగా ఉండదు రా. ఏ శ్రీధర్ కమాన్. రేయ్ నువ్వు ఫోన్ చేసావా SMS చేసావా? రేయ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలా? సిచ్యువేషన్ తగ్గట్టు సింక్ అయిపోవాలి. అబ్బబ్బా, నేను ఆగలేదు రా. నేను వెళ్ళిపోతా. గర్ల్ ఫ్రెండ్ వాటర్ బెడ్ ఈ రూమ్. ఈ రూమ్ ఈ రూమ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. కుమ్మేద్దండి. నా డన్లో పెక్కడా? ఎదురుగా నేనుండగా ఈ లాలీపాప్ కి ఆ డల్లప్ అవసరమా? నాకు నా డన్లో కావాలి. కానీ నాకు ఈ నల్ల లాలీపాపే కావాలి. వద్దు ఇంకాస్త నాకు వద్దు. ఇంకాస్త. నాదంత బ్యాడ్ టేస్ట్ కాదు. ఒరేయ్, కర్రునాయాలా? నీకు ఒక టేస్ట్ ఒకటా? లేరా, లే, పైకి లే. ఒరేయ్, ఆగ్రా, ఆగు. ఆవరా. మార్నింగ్ షో నాది, మ్యాట్నీ నాది, ఫస్ట్ షో ఆడిది. సెకండ్ షో మాత్రం నాదే. ఏంటి ఓన్లీ కూల్ డ్రింక్స్ ఏనా? నో హాట్ డ్రింక్సా? వాణిని పిలవాలా? అమ్మో అమ్మో ఆ రాక్షసి ఇక్కడే ఉందా? అయితే కూల్ డ్రింక్స్ బెటరా? కూల్ డ్రింక్స్ బెటరు. యూ డోంట్ వరీరా, అది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుందని దానికి తెలియకుండా అన్ని వాటర్ బాటిల్స్ లో ఓట్కా మిక్స్ చేసి పెట్టేశాం. అది తెలియక పాపం బాగా తాగేసి బొబ్బుంది. అది లేవడానికి 2 రోజులు పడుతుంది. లెట్స్ పార్టీ. ఓహో వెరీ గుడ్, మరీ మంచిది. గా ప్లాన్ మంది కాదురా. గలకెట్ల లీకేంది? మనకొచ్చిన ఐడియా వాళ్ళ కూడా వచ్చి ఉంటది లేవా? అంటే వాళ్ళు కూడా ఐడియా నెట్వర్క్ వాడుతున్నారన్నమాట. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే ఇది కాదు, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటో సర్ప్రైజ్? I love you. Happy birthday. అభి, అభి, లే, నాన్న వచ్చేస్తాడు. త్వరగా వెళ్ళు. అభి రాత్రంతా ఎక్కడికి వెళ్ళు? రాత్రి నా బర్త్డే పార్టీ నానోయ్.
అయిపోయింది కదరా. మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలను. నా మాట వినండి, ఆడపిల్లండి, మాట్లాడదాం. వదిలే. ఏం జరిగిందో చెప్పు. ఫస్ట్ కిస్ కి లేట్ అయినా ఫస్ట్ రొమాన్స్ మాత్రం ఫాస్ట్ గా దొరికేసిందన్నా. అబ్బా ఇప్పటికే ఒప్పుకుంటావా నీ జీన్స్ వచ్చాయని? తప్పు చేసి సిగ్గు లేకుండా ఎలా చెప్తుందో చూడు. ఏనన్నా తప్పు తప్పు అంటున్నావు? ఫస్ట్ టైం స్మోకింగ్ అడిగినప్పుడు తప్పని లేదు, ఫస్ట్ టైం మందు అడిగినప్పుడు తప్పని లేదు, ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు కూడా తప్పని లేదు, కానీ ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తే తప్పు అంటున్నావు ఏనన్నా? తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి మీ దగ్గర దొరకని ప్రేమ వాడి దగ్గరే దొరికింది. నా ప్రేమ నిజం. నాకు ఇష్టమైన వాడితోనే టైం స్పెండ్ చేశాను. తప్పేంటి? పరువు కోసం గౌరవంగా బతుకుతున్నావే, రెండిట్లో ఏది పోయినా తట్టుకోలేను. దీన్ని నన్ను కొట్టినా చంపినా నేను వాడితోనే ఉంటాను. ఐ లివ్ ఫర్ హిమ్ అండ్ ఐ డై ఫర్ హిమ్. you die for him. Get better die for him. చచ్చిపోవే నిన్ను నిన్ను నిన్ను. నువ్వు తల్లిగా ఒప్పుకోకపోయినా ఎప్పుడూ నిన్ను కూతురుగానే చూసుకున్నానే. తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావేంటి? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురాపోయి వెళ్ళవే. నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏది ఏదది? ఆవేశంతో అయ్యే పనులు కాదు, మాట్లాడదా ఉండండి. ముందు నిన్ను కొట్టాలి. రాజీవ్, వాణ్ణి కొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ వీడి తప్పు చేయడానికి కారణమే నువ్వు. నీ కొడుకు ఉన్న వేషం తీసేసి కొత్త వేషం వేసుకోవడం మొదలుపెట్టాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు వీడిని కొట్టాల్సిందే. నీ కొడుకు ఆ అమ్మాయిని ఆ ఇంట్లోంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు వీడిని కొట్టాల్సిందే. నీ కొడుకు అమ్మాయితో మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చి నీతో మురిసిపోయాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు కొట్టాల్సిందే. మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చాడని పార్టీ చేసావుగా, ఇప్పుడు దొంగ పత్రికలు తీసుకుని ఏకంగా రొమాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోండి పార్టీలు. ఒరే ఒరే, ఆ అబ్బాయి వెళ్ళిపోతుందిరా. పాపరాది నువ్వేంట్రా? ఒరే, ఇది ఆకర్షణరా, ప్రేమ కాదు. గీత, వీడు ప్రేమించాడని ఎంకరేజ్ చేశానే కాని ఇలా తప్పు చేస్తాడని కాదు. ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను. జీవితాంతం వీడితో మాట్లాడను. పవన్, ఎక్కడున్నావు? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. ఎక్కడున్నావు? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. చెప్పు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, అర్జెంటుగా కలవాలి. మనం ఎప్పుడూ కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్గా ఉండిపోతాం అనుకున్నాం కదా. నో, ఏం చెప్పొద్దు, అర్జెంటుగా రా. వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్. పేపర్